ఆ స్త్రీ కావాలనే రోగికి అడుగున మేకున్న కుర్చీని ఇచ్చింది. ఆ మనిషి కూర్చోగానే మేకు అతని తొడలోకి దిగబడింది. తీవ్రమైన నొప్పి కారణంగా అతని నోటి నుండి అకస్మాత్తుగా వెండి నాణేలు పడటం మొదలయ్యాయి. ఇది చూసి దురాశాపరులైన గ్రామస్తులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ మనిషిని ఆపారు. ఆ స్త్రీ మళ్లీ అతని గాయంపై కావాలనే మెడికల్ ఆల్కహాల్ పోసింది. నొప్పి పెరగగానే ఆ మనిషి నోటి నుండి మరిన్ని వెండి నాణేలు రావడం మొదలయ్యాయి. ఆ స్త్రీ ఇదంతా ఎందుకు చేసిందంటే ఆమె తన తలరాతను మార్చుకోవాలనుకుంది. ఆమె నిజానికి పునర్జన్మ ఎత్తివచ్చింది. గత జన్మలో ఆమెకు పొరపాటున తెలిసిందేంటంటే ఆమెకు నొప్పి కలిగినప్పుడల్లా ఆమె నోటి నుండి వెండి నాణేలు వచ్చేవని. ఒక దుర్మార్గురాలైన ముసలిది ఇది చూసి వెంటనే ఊరంతా ఆ విషయాన్ని పాకింది. దురాశతో కళ్లు మూసుకుపోయిన గ్రామస్తులు ఆమెను తమ కోసం నాణేలు తయారు చేయమని బలవంతం చేశారు. ఆమె దగ్గర వేరే దారి లేక వారి కోరికలు తీర్చాల్సి వచ్చింది. ఎంత ఎక్కువ నొప్పి కలిగితే అంత ఎక్కువ నాణేలొచ్చేవి. ఆ అమ్మాయి పూర్తిగా అలసిపోయింది. కాని ఒక దుర్మార్గుడు ఆమెను వదిలేయడానికి సిద్ధంగా లేడు. నొప్పి తారస్థాయికి చేరడంతో ఈసారి ఆమె నోటి నుండి వెండి కాకుండా బంగారు నాణేలు రావడం మొదలయ్యాయి. అందరూ ఆనందంతో పిచ్చివాళ్లయ్యారు. బంగారు నాణేలు నిరంతరం వస్తూనే ఉన్నాయి, ప్రతి ఒక్కరికీ వారి వాటా దొరికే వరకు. కాని మనిషి దురాశ ఎప్పుడూ అంతం కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ స్త్రీ గ్రామస్తులాలికి డబ్బులు తయారు చేసే యంత్రంలా మారిపోయింది. దురాశాపరులైన ఆ గుంపును చూసి ఆమె శారీరకంగా మరియు మానసికంగా కృంగిపోయింది. చివరికి నొప్పి భరించలేక ఆమె నేలమీద పడిపోయింది. బహుశా ఆమె బాధ చూసి దేవుడికి కూడా జాలివేసి ఆమెను 1 నెల వెనకటి సమయానికి మళ్లీ పుట్టించాడు. ఆమె ఆ ఊరి ఏకైక డాక్టర్ మరియు రోజూ అందరికీ ఉచితంగా వైద్యం చేసేది. ఒకరోజు ఊరి బావి నుండి అకస్మాత్తుగా బంగారు కాంతి రావడం మొదలైంది. బావి నీరు మెరవసాగింది. గ్రామస్తులకు మంచి నీరు తాగించడానికి ఆమె స్వయంగా అందరికంటే ముందు ఆ నీరు తాగింది. కాని ఇందువల్లే ఆమెకు నాణేలు కక్కే శక్తి వచ్చింది మరియు మళ్లీ అదే విషాదకరమైన ముగింపు దక్కింది. ఇప్పుడు ఆమె మళ్లీ జన్మించి తిరిగి వచ్చింది కాబట్టి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడే అదే దుర్మార్గురాలైన ముసలిది వచ్చి బావిలో ఏదో తేడా ఉందని చెప్పింది. కాని ఈసారి తెలివైన ఆ మహిళ ముందే వల పన్నింది. ఆమె తన గత జన్మలో ఎవరైతే ఆమెను ఎక్కువగా హింసించారో ఆ మనిషికే బావి నీరు తాగించింది. ఆ మనిషికి మొదట్లో ఏమీ వింతగా అనిపించలేదు. అప్పుడే బావి ఎండిపోవడం గ్రామస్తులు చూశారు. రహస్యం తెలుసుకోవడానికి కొంతమంది కిందకు దిగారు. కాసేపటి తరువాత వారిలో ఒకరు బావి నుండి ఒక బంగారు చెట్టును బయటకు తీశారు. ఆ స్త్రీ అందరి ముందు ఇకపై అందరికీ ఉచిత హెల్త్ చెకప్ చేస్తానని ప్రకటించింది. కాని ఎవరూ ఆమె ముఖంలో వచ్చిన సంతృప్తికరమైన చిరునవ్వును చూడలేదు. కాసేపటి తరువాత తెలిసింది ఏంటంటే బావి నీరు తాగిన ఆ మనిషి నోటి నుండి ఇప్పుడు వెండి నాణేలు వస్తున్నాయని మరియు చివరికి ఆ మనిషి ఆ స్త్రీలాగానే గ్రామస్తులకు డబ్బులు తయారు చేసే కొత్త సాధనంగా మారిపోయాడు. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.